నదికి ఒక కథ ఉంటుంది. కాని గోదావరి కథ మాత్రం భక్తి, పరీక్ష, దివ్యకృపల సమ్మేళనం. మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతాల మధ్యలో ఉన్న ఒక సాధారణ క్షేత్రం కాదు, శివుడి ప్రత్యక్ష కృపతో వెలిసిన మహాదివ్యస్థలం. ఒకప్పుడు గౌతమ మహర్షి అనే మహాతపస్వి తన భార్య అహల్యతో కలిసి ధర్మం, యజ్ఞం, దానం చేస్తూ ప్రశాంతంగా జీవించేవారు. ఆ ఆశ్రమం చుట్టూ ప్రకృతి సౌందర్యం, పవిత్రత నిండిపోయి ఉండేది. అక్కడే దేవతలు కూడా నివసించాలనుకునేంత పవిత్రత. కాని ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ అసూయ కూడా ఉంటుంది. ఇతర ఋషులు గౌతముని మహిమను చూసి మనసులో అసూయతో మండిపోయారు. ఖ్యాతి తగ్గించాలి అని నిర్ణయించారు. ఒకరోజు వారొక దుష్టయత్నం పన్నారు. ఒక పవిత్ర గోవును గౌతమ మహర్షి ఆశ్రమంలోకి పంపించారు. అది అకస్మాత్తుగా పడిపోయింది. గౌతముడు తాకగానే ఆ గోవు చనిపోయినట్టు కనిపించింది. గౌతముడు గోహత్య చేశాడు అని అందరూ అతనిపై నిందలు మోపారు. పాపం చెయ్యకపోయినా పాపి అనే ముద్ర పడింది. దిగులుతో నిండిన గౌతమ మహర్షి నిజం నిరూపించుకోవాలి అని సంకల్పించారు. అప్పుడు ఋషులు చెప్పారు, నీ పాపం పోవాలంటే గంగదేవిని భూమికి తీసుకురా. అది అసాధ్యమనిపించినా భక్తికి అసాధ్యమనేది ఉండదు. గౌతమ మహర్షి బ్రహ్మగిరి పర్వతాలపై అతి కఠినమైన తపస్సు ప్రారంభించారు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, కాని అతని భక్తి మాత్రం తగ్గలేదు. చివరికి ఆ భక్తి శక్తికి కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమయ్యారు. దివ్యకాంతితో, త్రినేత్రుడిగా, కరుణతో నిండిన రూపంలో. గౌతమా అని పిలిచాడు. నీ భక్తి నాకు ఆనందమిచ్చింది, నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించారు. అప్పుడు శివుడు గంగదేవిని భూమికి తీసుకొచ్చాడు. ఆ గంగ ఇక్కడ ప్రవహిస్తూ గోదావరి నదిగా మారింది. ఇది కేవలం ఒక నది కాదు, శివుని కృపగా వచ్చిన పవిత్ర జీవనధార. ఆ తర్వాత శివుడు ఇక్కడే త్రయంబకేశ్వర రూపంలో స్థిరపడ్డారు. ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఒకే లింగంలో 3 దివ్యతత్వాలున్నాయి: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. సృష్టి, స్థితి, లయం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పాపాలు నశిస్తాయి, జీవితం పవిత్రమవుతుంది. భక్తితో పిలిచిన ప్రతి ఒక్కరికీ శివుడు ఖచ్చితంగా స్పందిస్తారు. ఇది కేవలం కథ కాదు, భక్తి ఎంత శక్తివంతమో చెప్పే సత్యం. ఓం